నవాబ్ కెఫే ఈ మధ్య కాలంలో నాకు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఆ స్టోరీ ఏదైతే చూపించిన ట్రైలర్లో స్టోరీ మాత్రం నాకు చాలా నచ్చింది. సో మనం చేసింది ఒకటే పని, ఇక టీజర్ ట్రైలర్ నచ్చిందంటే డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోయినాం. ఇక సినిమాకి వెళ్ళిపోయి వచ్చి రివ్యూ ఇస్తున్నాం. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ నవాబ్ కెఫే స్టారింగ్ మన శివ, రాజీవ్ కనకాల అండ్ తేజు. సో గైస్, ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే మనం చూసిందే, ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక యంగ్స్టర్ తన కోరికలు అట్ ద సేమ్ టైం ఓవర్ నైట్ సెన్సేషన్, అబ్రాడ్ వెళ్ళిపోతే ఓవర్ నైట్ సెన్సేషన్, డబ్బులు ఎర్నింగ్ చేసేయచ్చు ఈజీగా అనేది ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మనం చాలా చూసిందే. సో ఇదే గైస్, ఫ్యామిలీ వాల్యూస్ అనేది తెలియదు ఇనీషియల్ గా, తర్వాత తెలుసుకుంటాడు. సో ఒక ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోవాలి, అబ్రాడ్ వెళ్ళిపోయి సంపాదించాలి అనేది కథనం. సో క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే, మన రాజీవ్ కనకాల ఎస్పెషలీ తన పర్ఫార్మెన్స్ మాత్రం బ్రిలియంట్ త్రూ అవుట్ ద మూవీ. యాజ్ అ ఫాదర్ తను సూపర్బ్ గా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్ లో చాలా టెరిఫిక్ గా పర్ఫామ్ చేశాడు. కంప్లీట్ తన భుజాల మీద క్యారీ చేశాడు. సీన్స్ మాత్రము అసలు టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న బాండింగ్ మాత్రం చాలా బాగా చూపెట్టాడు. తను ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పే విధానము చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మన శివ హీరో, ఒక ఆరోగెంట్, ఒక మన ఈ యూత్ ఎలా ఉంటారు ఈ మధ్య, ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోవాలి, ఫుల్ ఆఫ్ ఎర్నింగ్ చేసేయాలి యాటిట్యూడ్ తో నుండి, ఫ్యామిలీ వాల్యూస్ తెలియకపోవడం, అట్ ద సేమ్ టైం తెలుసుకున్నాక తను చేసే పర్ఫార్మెన్స్ కానీ, అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ తను చూపించిన పర్ఫార్మెన్స్ కానీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా తేజు అనుకుంటా, తను కూడా చాలా నీట్ గా కనబడ్డది. గైస్, ఇది మన క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయం. ఇక సినిమా ఎలా ఉంది అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ స్మూత్ గా సాఫీగా వెళ్ళిపోతుంది. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. మన క్లియర్ గా చూపిస్తారు. ఎస్పెషలీ ఫ్యామిలీ బాండింగ్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫ్యామిలీ వాల్యూస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఫ్యామిలీ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు లైఫ్ లో అనేది చెప్పే విధానం మాత్రం సూపర్ గా చెప్పారు డైరెక్టర్ గారు. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా ఆ సీన్స్ లో మాత్రం టెరిఫిక్ గా చేశారు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ స్లోగా ఇన్వాల్వ్ చేసుకుంటూ క్యారెక్టర్స్ ని వెళ్ళారు. అట్ ద సేమ్ టైం స్టోరీని మన క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వెళ్ళిన విధానం బాగుంది. అండ్ తన సన్ కి ఫ్యామిలీ వాల్యూస్ తెలవాలి, ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉండాలి అనేది రాజీవ్ కనకాల గారు చెప్పే విధానము, ఆ స్టోరీ కానీ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. అండ్ ఈ మధ్య కాలంలో అందరం చూసిందే, మధ్యతరగతి కుటుంబాలలో అందరికీ అబ్రాడ్ వెళ్ళాలని ఒక కోరిక, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేకున్నా, అట్ ద సేమ్ టైం సపోర్ట్ లేకున్నా వెళ్ళాలని ఒక కోరిక, అట్ ద సేమ్ టైం ఎర్నింగ్స్ చేసేయాలి, డబ్బులు సంపాదించాలి, అబ్రాడ్కి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయని ఒక నమ్మకం పెట్టుకొని ఉన్న వాళ్ళ కోసం ఈ సినిమా తప్పకుండా చూడాలి. మధ్యతరగతి కుటుంబాలకి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచిగా కనెక్ట్ అయ్యే సినిమా. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం రాజీవ్ కనకాల శివ టెరిఫిక్, అంటే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ మధ్యలో టెరిఫిక్ పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. మంచి కథనం రాసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బయటికి లాగారు వాళ్ళిద్దరి నుంచి. టెరిఫిక్ చేశారు ఇద్దరు. గైస్, ఇది ఒక చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం. తప్పకుండా ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాలకు చాలా ఆకట్టుకునే సినిమా. గ్రేట్ సినిమా అని చెప్పను, ఫ్లాస్ ఉన్నాయి, చాలా స్లోగా మూవ్ అవుతుంటది, కానీ ఇన్వాల్వ్ చేస్తారు క్యారెక్టర్స్ లో, ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగుంది. గ్రేట్ లేదు కానీ బాగుంది సినిమా, కనెక్ట్ అయినాను. అండ్ చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ తప్పకుండా గైస్, మీ నియర్ బై థియేటర్స్ లో మీకు ఫ్యామిలీ వాల్యూస్ అనేది తెలవాలి, ఫ్యామిలీ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం మీ నియర్ బై థియేటర్స్ లో తప్పకుండా ఈ 20th కి రిలీజ్ అవుతుంది సినిమా. తప్పకుండా వెళ్ళి చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. Catch you until my next video. Bye.